మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా గండికోటలో వైష్ణవి హత్య కేసు నెల రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకు మిస్టరీ వీడనే లేదు. 10 మంది క్రైమ్ ఎక్స్పర్ట్స్ స్పెషల్ టీంతో ఇన్వెస్టిగేషన్ జరిపిస్తున్నారు. ఇంకా ఆధారాలు సేకరించలేకపోతున్నారు పోలీసులు. టెక్నికల్ ఎవిడెన్స్ లేక నీరుగారుతుంది కేసు. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లున్నట్లుగా కూడా తెలుస్తోంది. గత నెల 14న వైష్ణవి హత్యకు గురైంది. ఏపీలో సంచలనంగా మారిన కడప జిల్లా గండికోటలో వైష్ణవి హత్య కేసులో ఏం జరుగుతోంది? ఇంటర్ విద్యార్థిని చంపిందెవరు? గత నెల 14న వైష్ణవి హత్య జరగ్గా ఇప్పటికే కేసులు మిస్టరీ వీడలేదు. నిందితులను గుర్తించామని ఒకానొక దశలో పోలీసులు క్లూ ఇచ్చినా కేసులో మాత్రం ఎలాంటి పురోగతి లేదు ఇప్పటివరకు. అన్యాయంగా హత్యకు గురైన వైష్ణవికి న్యాయం జరిగేనా? నిందితులు దొరుకుతారా? రాజకీయ ఒత్తిళ్లతో కేసు నీరుగారుతుందా? అసలు కేసు దర్యాప్తు ప్రస్తుతం ఎంతవరకు వచ్చింది? ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి సుదర్శన్ అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుదర్శన్, ఇప్పుడు నేను చెప్పినట్టు గత నెల 14న వైష్ణవి హత్యకు గురైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె కేసులో ఇప్పటి వరకు పురోగతి లేదు. నిందితులు ఎవరూ గుర్తించలేదు. ఏంటి అసలు వైష్ణవి హత్య కేసు ఎటు వెళ్తుంది? ఏంటి, దీన్ని ఏ విధంగా చూడాలి అసలు మనం? ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఏం జరుగుతుంది, అసలు ఎంక్వైరీ ఎంతవరకు వచ్చిందనే వివరాలను చెప్పడానికి కూడా పోలీసులు ఎక్కడ ఇష్టపడట్లేదు. ఎప్పుడు ఈ సందర్భంలో పోలీసులు ప్రశ్నించినా కూడా అంటే మాట దానికోసం ప్రత్యేక టీమును ఏర్పాటు చేశాము. ఆ టీము తన పనిలో చేసుకుంటూ ఉంది. ఆ టీమును ఏ విధంగానూ మేము డిస్టర్బ్ చేయట్లేదని స్వయంగా జిల్లా ఎస్పీనే చెప్తున్నారు. కానీ ఆ టీంలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం మనం. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, సీఎం ప్రోగ్రామ్స్ వస్తే వెళ్తున్నాం, మేము ఎలక్షన్ ప్రోగ్రామ్స్ వస్తే వెళ్తున్నాం, ఇన్వెస్టిగేషన్ హ్యాపీగా చేయట్లేదు, మధ్యలో గ్యాప్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. సరే, జరిగిన రోజులైనా ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు ఏమన్నా సాధించారా అంటే ఏ ఒక్క క్లూను కూడా పట్టుకోని పరిస్థితి. ఏకంగా సైబర్ క్రైమ్ కు సంబంధించిన ఎక్స్పర్ట్స్ తో స్పెషల్ గా ఒక 10 మందితో ఒక టీమును ఏర్పాటు చేశారు. 10 మంది కలిసి ఆ సెల్ ఫోన్ డంపునంతా కూడా అనాలిసిస్ చేసినా కూడా ఒక చిన్న టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా ఇప్పటి వరకు సేకరించలేకపోయారు. పోలీసులు చెప్తున్నారు ఎలాంటి ఎవిడెన్స్ లేనిది మేము వాళ్ళ కుటుంబ సభ్యులను విచారణ చేయలేము అని. కానీ ఇప్పుడు ఆ టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. అంటే ఇది ఖచ్చితంగా ఇలాంటి కేసును ఛేదించడంలో పోలీసుల వైఫల్యం పూర్తిగా కనిపిస్తుంది. వాళ్ళ చేతగానితనం దీంట్లో స్పష్టంగా అర్థమవుతూ ఉంది అని అన్ని వైపుల నుంచి కూడా మనకు కూడా తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఇంకొక విషయం ఏంటంటే వైష్ణవికి న్యాయం చెయ్యండి అని అడిగేవాడు లేకుండా పోవడం. వైష్ణవి లవర్ తో వెళ్ళిందని చెప్పారు, అతని ప్రమేయం లేదని చెప్పారు. ఇప్పుడు అతను మా లవర్ ను ఎవరు చంపారో తేల్చండి అని అడిగే పరిస్థితుల్లో అతను లేడు. ఎందుకంటే అతను ఎక్కడ ఇరుక్కుంటాడనే భయం. ఇక తల్లిదండ్రులు ఏదైనా ఇలాంటి కేసుల్లో ఒక మైనర్ బాలికను గండికోట తీసుకెళ్లి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు, పోలీసులను డిమాండ్ చేస్తారు. మా పాప చనిపోయింది, చంపిన వాళ్ళు ఎవరో చెప్పండి అని. కానీ ఈ కేసులో వాళ్ళ తల్లిదండ్రులు ఏమాత్రం ఈ కేసు గురించి పట్టించుకోవట్లేదు. దీన్ని ఎంత పక్కకు కట్టేస్తే అంత మేలు, ఇది చర్చ లేకుండా పోతే మేలు అన్న ధోరణిలోనే కుటుంబ సభ్యులు ఉన్నారు. నిజంగానే కుటుంబ సభ్యుల ప్రమేయం లేకపోతే మా అమ్మాయికి న్యాయం చేయండి, చంపిన వాళ్ళు ఎవరో తేల్చండి అని ఎందుకు వారి నుంచి ఒక డిమాండ్ రావట్లేదు అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడా కూడా మీడియాతో గానీ ఇంకొక విధంగా కానీ పోలీసుల మీద కానీ ఏ విధంగానూ ఒత్తిడి తెచ్చే పరిస్థితుల్లో లేరు, డిమాండ్ చేసే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. వాళ్ళనే అనుమానితులుగా కంప్లీట్ గా వాళ్ళు వదిలేశారు. మా మానాన్న మమ్మల్ని వదిలేయండి అన్నట్లే వదిలేశారు. కానీ కన్న తల్లిదండ్రులే వదిలేస్తే ఇప్పుడు వైష్ణవికి న్యాయం చేయండి అని అడిగే వాళ్ళు ఎవరు? సరే, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఎవరు అడిగినా అడగకపోయినా మేము బాధ్యతగా ఎంక్వైరీ చేసి ఆ నిజానిజాలు తేలుస్తాము అని చెప్పి బాధ్యత తీసుకోవాల్సినటువంటి పోలీసులు నెలలు గడుస్తున్నా కూడా దానిపైన ఎలాంటి పురోగతి సాధించలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఇంకొకటి సుదర్శన్, అంటే ఇక్కడ పోలీసుల ఇర్రెస్పాన్సిబులా లేకపోతే ఇక్కడ రాజకీయ ఒత్తిడి ఏమైనా పోలీసుల మీద ఉందా ఏంటి? ఇక్కడ పోలీసులు కూడా 2 ఇబ్బందులు కలుగుతున్నాయి. ఒకటి, బయట వ్యక్తులు ఎవరు కాదు, కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది అనే అనుమానాలే బలపడుతున్నాయి. అయితే వాళ్ళను నేరుగా తీసుకొచ్చి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా విచారణ చేయలేని పరిస్థితి ఒకటి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులే ఇప్పుడు ఇతరితర రాజకీయ నాయకుల నుంచి పోలీసులకు ఒత్తిడి తెచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. వాళ్ళకు మద్దతు ఇస్తున్నటువంటి రాజకీయ నాయకులు పోలీసులకు ఒకటే చెప్పారు, నిజంగానే కుటుంబ సభ్యులే ఈ పని చేస్తుంటే వాళ్ళనేమి క్షమించాల్సిన అవసరం లేదు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి, కానీ వాళ్ళు చేసినట్టు మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటేనే వాళ్ళను విచారించండి.
అని రాజకీయ నాయకులు చెప్పారు. అలా ఎవిడెన్స్ సంపాదించడానికి పోలీసుల దగ్గర స్కోప్ లేదు. ఇంతవరకు ఏ ఎవిడెన్స్ సాధించలేకపోతూ ఉన్నారు. నిజంగానే మనం అనుకోవచ్చు బయట డిస్కషన్, ఇంత పెద్ద పోలీసు వ్యవస్థ ఉంది, ఇంత టెక్నాలజీ ఉంది, అలాంటి కేసులో ఎందుకు క్లూ సాధించలేరు, ఎందుకు ఛేదించలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా అది పోలీసుల చేతగానితనంగానే మనం ఫైనల్ గా సుదర్శన్ గతంలో కూడా మనం చూసాం. అంటే 14వ తారీఖున వైష్ణవి హత్యకు గురైన తర్వాత ఇదిగో క్లూస్ దొరికాయి, అదిగో దొంగలు పట్టుబడ్డారు అని కూడా చెప్పారు. మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్పారు. రకరకాల వాదనలు వినిపించాయి. మేమంతా క్లియర్ గా ఎవిడెన్స్ దొరికిన తర్వాతే మీడియాకు చెప్తాము అని చెప్పారు. బట్ ఈ రోజు వైష్ణవి కేసు మొత్తం పక్కదారి పట్టిపోయింది అనుకోవచ్చా? ఆ ఎవిడెన్సెస్ ఏవి కూడా సరైనటువంటి ఆధారాలు కాదని పోలీసులు నిర్ధారించుకున్నారు. మీరు చెప్పినటువంటి అన్ని కోణాల్లో పోలీసుల విచారణ అయితే కొంతవరకు సాగుతుంది కూడా ఇంకా. అయితే అక్కడెక్కడా కూడా ఎలాంటి క్లూస్ దొరకట్లేదు. చంపినటువంటి అంతకులు ఏ విధమైనటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అంటే వాళ్ళు సెల్ ఫోన్లు పూర్తిగా వాడలేదు, వాళ్ళకి ఎలాంటి వేరే ఏ ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ తో వాళ్ళు సంభాషించుకోలేదు, వాళ్ళు పారిపోయిన రూట్ తెలియట్లేదు. అసలు వాళ్ళు ఆ మొబైల్స్ తీసుకెళ్తే కదా అక్కడ వాళ్ళ నెట్వర్క్ వచ్చేది, వాళ్ళ అనుమానంగా ఉండేది. అలా 150 నెట్వర్క్స్ అనాలిసిస్ చేశారు. వాళ్ళలో ఎవరు కూడా అనుమానితులుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు ఇప్పటికీ. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చెప్పండి, వాళ్ళ తల్లిదండ్రులను ఏ విధంగా పిలిచి విచారించలేని పరిస్థితి పోలీసులకు ఎదురవుతుంది. ఓకే, అంటే వైష్ణవి ఇన్సిడెంట్ తర్వాత కూడా మనం అక్కడ చూడొచ్చు గండికోటలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో కూడా. అక్కడ కొంచెం సెక్యూరిటీని కూడా హై లెవెల్ చేసిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం, ప్రతిసారి మనం సోహన్ టీవీలో వార్త కూడా ఇస్తున్నాం. గండికోటలో ఎలాంటి ఇష్యూస్ జరిగినా కూడా అంటే ఆఫ్టర్ వైష్ణవి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు వైష్ణవికి అసలు న్యాయం జరుగుతుందని అనుకోవచ్చు అంటారా? న్యాయం జరిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు. పోలీసులకు ఎటువైపు నుంచి కూడా ఒత్తిడి లేదు. మీడియాగా మనమే బలంగా అడుగుతూ ఉన్నాం. ఒక మైనర్ బాలిక అత్యంత దారుణంగా హత్యకు గురైతే బాధ్యతగా విచారణ చేసి తేల్చాల్సినటువంటి పోలీసులు సమయం 1 నెల రోజులు తీసుకున్నారు. ఇప్పటికీ ఏ విధమైనటువంటి ఎవిడెన్స్ మీరు సేకరించలేకపోయారంటే కావాలని పక్కదారి పట్టిస్తూ ఉన్నారా, లేకంటే రాజకీయ ఒత్తిళ్లకు లొంగుతూ ఉన్నారా? ఆధారాలే దొరకకుండా ఎలా పోతాయి? ఇంత టెక్నాలజీని పెట్టుకుని ఇంత వ్యవస్థను పెట్టుకున్నటువంటి పోలీసులకు ఆధారాలు దొరికి ఉండొచ్చు, కానీ వాటిని పక్కదారి పట్టించి ఉండొచ్చు, బుట్టదాఖలు చేసి ఉండొచ్చు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు పౌర హక్కుల సంఘాలు వచ్చాయి, వాళ్ళు కూడా డిమాండ్ చేశారు వైష్ణవికి న్యాయం చేయాలని. వాళ్ళు ఊర్లో కూడా విచారణ చేసుకుని ఉన్నారు. కాకపోతే ఈ కేసు ఇతర కేసుల కంటే ఈ కేసు ఎందుకు భిన్నంగా ఉంది అనడానికి మనం ఒకటే చెప్పాలి. వాళ్ళ బంధువుల మీద ఆరోపణలు రావడం, కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు రావడం, దాంతో వాళ్ళ ఆరోపణలే సరే, వాళ్ళ ప్రమేయం లేనప్పుడు కుటుంబ సభ్యులైనా గట్టిగా పోలీసుల మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా ఆ విధంగా పోవట్లేదు అంటే వాళ్ళ ప్రమేయం ఉందని భయపడుతున్నారా, లేకపోయినా ఎవరు దొరకనప్పుడు మమ్మల్ని అనవసరంగా ఇరికిస్తారని భయపడుతున్నారో వాళ్ళ ఉద్దేశం అయితే తెలియదు. కానీ వాళ్ళ నుంచి ఎలాంటి ఒత్తిడి పోలీసులకు రావట్లా. మరోవైపు మీడియాలో మనం ఎప్పటికప్పుడు వేస్తూనే ఉన్నాం పోలీసుల వైఫల్యమని, కానీ వాళ్ళు ఎవరు కూడా కేర్ చేస్తున్న పరిస్థితి లేదు. మేము చేస్తున్నాం, స్పెషల్ టీమును పెట్టాం, విచారణ చేస్తూ ఉన్నాము, ఇంకా సమయం పడుతుంది అంటున్నారు. సరే చూడాలి, అదైనా ఇంకెంత సమయం పడుతుందో. ఫైనల్ గా పోలీసులు అయితే ఏదో ఒక రోజు ఈ కేసును కన్క్లూడ్ చేయాల్సి ఉంటది. వీళ్ళే చంపిన వ్యక్తులు అని చూపించాల్సి ఉంటది. ఆ సందర్భం కోసమే మనం కూడా ఎదురు చూస్తున్నాం. చూద్దాం ఇంకా ఎంతకాలం పోలీసులు దీన్ని పక్కదారి పట్టిస్తారా, లేకంటే విచారణ చేసి నిజాయితీగా నిరూపిస్తారా? రైట్ సుదర్శన్. ఎస్, మొత్తంగా అది అంటే గత నెల 14న వైష్ణవి హత్య జరిగింది. బట్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఎవిడెన్స్ కూడా పోలీసులు చూపించలేకపోతున్నారు. పక్కగా ఎవిడెన్స్ దొరికితేనే మేము మీడియా ముఖంగా చెప్తామని కూడా డే 1 నుంచి చెప్తున్నారు. గతంలో కూడా ఇదిగో నిందితులు దొరికారు అని చెప్పారు, మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నామని కూడా చెప్పారు. బట్ ఇప్పటి వరకు కూడా వైష్ణవి కేసులో ఎటువంటి పురోగతి రాలేదని కూడా చెప్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందో కూడా ఇక్కడ తెలియని సిచ్యువేషన్ నెలకొంది.